సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజును తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఒక్కొక్క చోట ఒక్కో రకమైన ప్రత్యేకత చూపిస్తూ ఈ పుట్టినరోజు సంబరాలను జరుపుకున్నారు. కడియంలో అయితే వైఎస్ఆర్సీపీ నేత గిరిజాల బాబా ఆధ్వర్యంలో కూరగాయలతో ఆయన ప్రతిమను ఏర్పాటు చేశారు. ఓ ఫోటోను రూపొందించారు పూర్తిగా కూరగాయలు వినియోగించి. దీంతోపాటు ఈ గతంలో ఉండే సంక్షేమ పథకాలు ఏవైతే ఆయన ప్రవేశపెట్టారో ఆ లబ్ధిదారులను కూడా ఇక్కడ పెట్టి మళ్ళీ ఆయన కోసం ఎదురు చూసే ఒక ఏర్పాటును అయితే చేశారు. చెప్పండి, ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటి? ప్రతి చోట గతంలో లబ్ధి పొందిన వాళ్ళు ఈ పథకాల వల్ల నిలబెట్టారు, అదేవిధంగా కూరగాయలతో ప్రతిమ ఏర్పాటు చేశారు. ఏంటి కాన్సెప్ట్, ఎలా చేశారు? ముందుగా అందరికీ అంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పండుగ లాంటి రోజు ఈరోజు. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా మరి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మా కడియం మండలం నుంచి, మా కడియం గ్రామం నుంచి వినూతంగా అంటే గతంలో అయితే రైతులు 6 కాలం కష్టపడి వాళ్ళు పండించిన ధాన్యంతో కానీ, అదేవిధంగా వాళ్ళు పంట సాగు చేసుకునే ఆకుమూలలతో కానీ, మరి ఈ మండలానికి ప్రత్యేకమైన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన మొక్కలతో కానీ, అదేవిధంగా వివిధ రూపాలతో మరి ఆయన ఆకృతి ఆయన పుట్టినరోజుకి మనం తెలియపరచడం జరిగేది. దాంట్లో ఉన్నది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ నాయకుడికి కృతజ్ఞతలు తెలియకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజా సమస్యలను, పేద ప్రజల యొక్క వాళ్ళ బాధలను కానీ వాళ్ళ యొక్క కష్టాలను కానీ తీసుకెళ్తాక ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటూ ముందుకెళ్తూ జరిగింది. ఈ సంవత్సరం మరి కాయగూరలతో రైతులందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రూపాయలు కూడా మీరు తెలియపరిచారు గతంలో. ఈసారి కాయగూరలతో తమకు కష్టపడి పండించిన కాయగూరలతో మరి ఆయన ఆకృతి చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తా అంటే మరి మాకు 100 అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మాకు దగ్గర ఉండి ఈ కాన్సెప్ట్ రూపొందించి ఆయనతో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మా కడియం మండల పార్టీ అధ్యక్షులు సోదరులు స్టాలిన్ గారు, అదేవిధంగా మిగతా నాయకులు అందరూ పేరు పేరున మా కుటుంబ సభ్యులందరూ సహకారంతో మరి ఈ కార్యక్రమం చేస్తారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తాక ముఖ్య కారణం ఏంటంటే చాలామంది అనుకుంటారు రాజకీయాలు ఉంటే అసత్యాలు మాట్లాడాలి, రాజకీయాల్లో ఉంటే కుతంత్రాలు కుళ్ళుతోనే ముందు వెళ్ళాలని విధానం. వయసులో ఉన్న ఒక నాయకుడు ఆ విధంగా నిరూపిస్తుంటే వయసు తక్కువైనా ఉన్న మాటకే కట్టుబడి రాజకీయమైన ఏదైనా సరే మాటలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రజాస్వామ్యంగా నీతివంతమైన రాజకీయాలని చెప్పి ముందరికెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సృష్టించిన చాలామంది చెప్తారు. గతంలో డాక్టర్ మన అందరికీ కూడా ప్రత్యక్షమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి పేద ప్రజలు ఎవరైనా సరే మంచి స్థాయికి రావాలంటే, ఈ దేశంలో అందరూ కూడా సమానత్వం సాధించాలంటే విద్య ముఖ్యమని చెప్పి ఆయన చెప్పేవారు. నాయకులు కూడా అదే పదే చెప్పారు. కానీ వయసులో చిన్నవాడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం తక్కువైనా సరే ఏదైతే పేద ప్రజలు ముఖ్యమని గుర్తించే విద్యకి అద్భుతమైన అమ్మఒడిగా పేద ప్రజలకు సహాయం చేస్తాం కానీ, నాడు నేడు కార్యక్రమాల ద్వారా అద్భుతమైన ప్రభుత్వ స్కూళ్ళను, కూలిపోయే ప్రభుత్వ పాఠశాలని అద్భుతమైన ప్రైవేటు పాఠశాలకి ధీటుగా తయారు చేస్తాం కానీ, అదేవిధంగా పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో ఉన్న కొత్త టెక్నాలజీ అన్నింటిని కూడా వాళ్ళకి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రైతులు చూసుకుంటే ఉదాహరణ ఇంతకితం గతంలో ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు రైతులు వ్యవసాయం దండగాని, కానీ వ్యవసాయాన్ని పండగ అని చెప్పి నాన్నగారు ఏమైతే చెప్పాడో దాన్ని ఆచరణలో తీసుకుని రైతు భరోసాగా కానీ, రైతు భరోసా కేంద్రాలు ఇంతకితం ఒక రైతు కూర్చుందామంటే చిన్న నిలువు లేట్లకు చిన్న ప్లేస్ ఉండేది కాదు. కానీ అద్భుతంగా ఆయన రైతు అలా ప్రతి దాంట్లో చెప్పుకుంటా అద్భుతంగా నేతన ఉందండి. నేతన వస్తాం నేతంది 24,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు వాళ్ళ పరిస్థితులు చూడండి. వీళ్ళందరూ కలిసి మరలా మమ్మల్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పరిపాలనలోకి రావాలి, మళ్ళా మాకు జీవనం పొయ్యాలి అన్న కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి గతంలో లేరు. ఇప్పుడు ఎవరుకుంటున్నారు జనాలు? మారిన 6 నెలల్లో మొత్తం తీరంతా మారిపోయింది కదా. ఈవేళ ఈ టైం కండి మార్కెట్లో ఏ షాపుల్లో చూసినా ఎక్కడ చూసినా జనాలు నవ్వుతూ వెళ్ళి పిల్లల పాపలతో వెళ్ళి మార్కెట్ చేసుకునేటువంటి పరిస్థితి. వాళ్ళు కొత్త బట్టలు కొన్న క్రిస్మస్ సందర్భంగా, అలాగే రాబోయే నూతన సంవత్సరం, అదేవిధంగా సంక్రాంతి 3 పండుగలకి వ్యాపారస్తులు మార్కెట్లో కలకల్లాడుతూ షాపులు ఉండేవి. అలాగే కుటుంబంలో కూడా మనకి డబ్బులు వచ్చాయి, జగనన్న అమ్మ ఒడేశాడు, జగనన్న ఆసరా వేశాడు, జగనన్న రైతు భరోసా వేశాడని డబ్బులతో ప్రజలందరూ కూడా డబ్బులతో తొలతూగుతూ వెళ్ళి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి పండగలకి
వాళ్ళంతా కూడా వెళ్ళి సుఖ సంతోషాలతో మార్కెట్ చేసుకునేటువంటి పరిస్థితి. ఈవేళ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అయ్యో మేము వ్యాపారం లేక ఈ రకంగా ఉండిపోయాం, మాకు కనీసం మార్కెట్ అవ్వడం లేదు అనే పరిస్థితి ఈవేళ ఎక్కడ మార్కెట్లో చూసినా సరే అదే పరిస్థితి. ప్రజలు కూడా అదే పరిస్థితి. మరి గతంలో మరి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు అందుకున్నటువంటి ప్రజలకి ఈవేళ నయా పైసా కూడా 6 నెలల్లో కూడా నయా పైసా కూడా ఏ విధమైన లబ్ధి పొందకుండా ఉండే పరిస్థితి ఈవేళ కనపడుతుంది. దానికి తగ్గట్టు మరి పులి మీద పుట్టలాగా ఈవేళ విద్యుత్ ఛార్జీలు పెంచేసి మరి మీటర్లు పెట్టి డిజిటల్ మీటర్లు పెట్టి విద్యుత్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేసి మరి ఆ రకంగా కూడా ప్రజలను నడ్డి విరిచే పరిస్థితులు ఈవేళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో తిరుగుబాటు రావడం తథ్యం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరు తీసుకోనని కొత్త ప్రణాళికలు తేవడం కానీ, అది విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, రకరకాల కార్మిక శక్తిని కూడా ఈరోజు ఆయన తీసుకొచ్చిన పథకాలు అనేది ఒక బడుగు బలహీన వర్గాలకి ఈరోజు భారతదేశంలో ఒక కొత్త వెలుగు రావాలనంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఒక దానికి అక్కడికే సాధ్యం అని ఎడుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డే ఇటువంటి ఆశయాలు చేయగలరని చెప్పి ఈరోజు రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఈ పథకాలన్నీ కూడా ప్రజల కన్నా ముందు ఈ పథకాలే రావాలయ్యా జగన్, నువ్వే రావాలా, ఈ పథకాల్ని మళ్ళీ బ్రతికించాలా, ఈ పథకాలు వెలుగుతో బడుగు బలహీన వర్గాల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు వాళ్ళ జీవితాలు వెలుగుకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కడియం ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మళ్ళీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రావాలి, ఏదైతే సంక్షేమ పథకాలు అందించారో ప్రజలకు మళ్ళీ వాటిని అన్ని అందించాలని దాన్ని కోరుతూ ఈ ఆకృతిని తయారు చేశామని స్థానికులు చెప్తున్నారు. కడియం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.